మనందరం నూతన తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఉగాది శుభాకాంక్షలందరికీ. ఈ వృషభ రాశి వారికి 2026-27 ఉగాది పంచాంగం ప్రకారం ఎలాంటి ఫలితాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్య అవమానాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోబోదాం. ఉగాది నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ వీడియో లోపలికి వెళ్లే ముందు ఒకసారి ఛానల్ని లైక్ చేయండి. ఈ కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం అటు వెళ్ళిపోయింది కాబట్టి మేషానికి 2, 3, 4 పాదాలు, రోహిణిలో 4 పాదాలు, మృగశిరలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశిగా చెందుతారు. అలాగే మీ పేరులో మొదటి అక్షరం ఈ, ఉ, ఏ, ఓ కానీ, వా, వి, వు, వే, ఓ కానీ అనే అక్షరాలతో మొదలైనప్పటికీ కూడా ఈ రాశికే చెందుతారు, నక్షత్రం తెలియని వాళ్ళకి. ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం చూసుకుంటే ఆదాయం 5 ఉన్నది, వ్యయం కొంచెం ఎక్కువగా 14 ఉన్నది. అలాగే రాజపూజ్యం 5గా ఉంటే అవమానం 4 ఉంది. అంటే గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. ఆ గౌరవ మర్యాదలు నిలబెట్టుకోవడానికి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉన్నది. ఇక గ్రహ సంచారాన్ని పరిశీలిస్తే గురుడు జూన్ 1వ తేదీ వరకు ద్వితీయ స్థానంలోను, తర్వాత అక్టోబర్ 30వ తేదీ వరకు 3వ ఇంట్లోను భాతృస్థానంలోను, తదుపరి ఫిబ్రవరి 24 వరకు అర్ధాష్టమ స్థానంలోను, శనేశ్వరుడు శని ఈ సంవత్సరం అంతా కూడా 11లో లాభస్థానంలోనూ విశేషం. రాహు అక్టోబర్ 1 నుంచి 10వ ఇంట్లోనూ, కేతువు 4వ ఇంట్లోనూ ఉంటారు. తదుపరి రాహు 9వ ఇంటికి, కేతువు 3వ ఇంటికి మారుతారు. ఈ గ్రహస్థితుల ఆధారంగా ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో చేసే వృత్తుల్లో వారికి తిరుగులేని ఫలితాలు పొందుతారు, విశేషమైన లాభాలు పొందుతారు. అలాగే సొంత గృహాన్ని నిర్మించుకునే యోగము, ధనాన్ని నిల్వ చేయటం వంటి శుభాలు కలుగుతాయి. ఆభరణాలు ప్రాప్తిస్తాయి. మీకు అదృష్టం కలిసి వచ్చే పరిశీలిస్తే కృత్తికా నక్షత్రం వారు కెంపు, రోహిణీ నక్షత్రం వారు ముత్యము, మృగశిర నక్షత్రం వారు పగడము, ఉంగరాల్లో ధరించడం మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు చేసుకోండి, ఇది కంపల్ కాదు. 1, 2, 5, 6, 7 నక్షత్రాలు శని, బుధ, శుక్ర, సోమవారాలు అదృష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. అలాగే మీరు ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇష్టపడిన కార్యక్రమాలు సిద్ధిస్తాయి. వృధా ప్రయాణాలు అయితే చేయవలసి వస్తుంది. మీ కుటుంబ పరంగా చూస్తే కుటుంబ పరిస్థితి మాత్రం సామాన్యంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రుణ విమోచన కలుగుతుంది మరియు బంగారు ఆభరణాలు కొలు చేసే అవకాశం ఉంది. ఇవి శుభపరిణామం. మహిళా ఉద్యోగుల క్రయ విక్రయాలకు సంబంధించిన సమూహాల్లో ఉండి వాటిని అత్యంత నేర్పరితనంగా చేస్తారు. కంటి సంబంధమైన అననుకూలత కలిగే అవకాశం కూడా ఉంది. ఇక కాంట్రాక్ట్ రంగంలో ఉన్నవారికి ద్రవ్య వ్యాప్తి ఉన్నప్పటికీ ధనం ఆలస్యంగా చేతికి అందుతుంది. జూను, జూలై, అక్టోబరు, నవంబరు మరియు నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. వస్తు నిల్వలు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు, అంటే స్టాక్ వల్ల. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. నమ్మిన వారే మోసం చేసే సూచన కూడా ఉన్నది. అలాగే కుటుంబ సౌఖ్యము మరియు వాహన యోగం కూడా రాజకీయ నాయకులకు సూచించబడుతోంది. న్యాయవాదులకు అంటే లాయర్లకు వ్యవహారిక జ్ఞానం ద్వారా లాభాలు చేకూరుతాయి. పరాన్న భోజనము, భోగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు స్త్రీలతో విరోధాలు కలుగుతాయి. సామాన్యమైన ధనలాభం అందరికీ ఉంటుంది. ఒత్తిడులు, స్ట్రెస్, అధిక శ్రమతో కూడినటువంటి లాభాలు పొందుతాయి. ఇక రైల్వే ఉద్యోగులకు బంధుమిత్రుల దర్శనం కలుగుతుంది. తల్లి తరపున సౌఖ్యం, అంటే అమ్మ తరఫు వాళ్ళతో సౌఖ్యం కలుగుతుంది. వీరికి వివాహాది శుభకార్యాలు జరగటము, అన్ని విధాల శుభయోగాలు కూడా మీకు జరుగుతాయి.
ఇతర పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి మరియు సాంఘిక సేవ చేసే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. ఇక కలప, సిమెంటు, శానిటరీ వ్యాపారాలకు అన్ని మాసాల్లోనూ సామాన్యమైన ఆదాయం ఉంటుంది. వృత్తి వ్యాపారంలో చిన్న అపశృతి దొరికే అవకాశం ఉంది. పెయింటింగ్ రంగంలో ఉన్న వారికి పురోభివృద్ధి జరుగుతుంది. ఈ భూమి, వాహనాలు వ్యాపారం చేసే వారికి రుణ బాధలు కూడా తీరుతాయి. ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యము చక్కగా కలుగుతుంది. సినీ పరిశ్రమలో వారికి వాహన సంబంధ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేస్తారు. అనాచారాల పట్ల ఆసక్తి కలిగే విధంగా మనసు టెంప్ట్ అవుతుంది. అలాగే ముఖ్యంగా ప్రథమార్థంలో ధనాదాయం ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో శ్రమకి తగ్గ ఆదాయం లేదేమో అనిపిస్తుంది. గతంలో సాధించలేని కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపి కార్యాలను సాధించే పట్టుదల కూడా మీకు పెరుగుతుంది. ప్రమోషన్లు, మిత్రుల ద్వారా లాభాలు పొందుతాయి. గృహంలో ఆరోగ్య భంగం కలిగేది సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది. ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నప్పటికీ కీర్తి ప్రతిష్టల విషయంలో అనుకోని సంఘటనలు, శత్రుపీడ, అధిక ఖర్చులు ఉండే సూచన చెప్పక తప్పదు. కొన్ని సమయాల్లో శాస్త్రీయమైన సమాలోచన చేస్తారు. దూర ప్రయాణాలు జరుగుతాయి. ప్రకృతి సంబంధమైన వైపరీత్యాల వల్ల కొంత నష్టం కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆత్మీయులే ద్రోహం చేయటం ద్వారా సొంత మనుషులు డబ్బు కోసం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కొన్ని నిర్ణయాలు తెలిసి తెలియక చేయటం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విలువైన ఆస్తులు కొనుగోలు చేయటము, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించటము వంటి శుభ అవకాశాలున్నాయి. వంశవృద్ధి విషయంలో చింత తీరుతుంది. వంశాభివృద్ధి జరుగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్ళేవారికి కొన్ని సమయాల్లో ఆపద్ధర్మ విషయాలతో రాణించవచ్చు. పితృవర్గం నుండి వైరములు రావచ్చు. అలాగే కుటుంబ విషయాల్లో సుఖ సంతోషాలు ఉంటాయి. ఈ కళత్ర స్థానంలో ఆరోగ్య లోపం కలుగుతుంది. అలాగే అంటే భార్యకు మిత్రులు, బంధువుల దర్శనము, వృత్తి ఉద్యోగాల్లో లాభప్రాప్తి కలుగుతుంది. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో మాట పట్టింపులు సంభవిస్తాయి. దైవ బలం మీకు తోడుగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఎదురయ్యే దోష నివారణకు, శుభాశుభాల కోసం పాటించవలసిన పరిహారాలు చాలా ముఖ్యమైన ఏంటంటే లక్ష్మీనరసింహస్వామిని చక్కగా గురువారం పూజ చేసుకోండి. అలాగే నరసింహస్వామికి పొంగలి నివేదనగా పెట్టండి. చాలా శుభం జరుగుతుంది. శుక్రవారాలు లక్ష్మీదేవికి మల్లెపూలతో పూజించటము, కుంకుమార్చన చేయటము, పూర్ణం బురెడు వృద్ధ స్త్రీలకు దానం చేస్తే కూడా చాలా మంచిది, పుణ్యస్త్రీలకి. అలాగే మనకి గురువారం నాడుకు ఇంటికి సింహద్వారం వద్ద గోవును ఉంచి గోవుకు గ్రాసం అంటే గడ్డి ఇచ్చే ఆహారం అక్కడ తినేట్టుగా చేయాలి మన వాకిట్లోనే. బుధగ్రహ దోష నివారణకు బుధగ్రహ ప్రదక్షిణము, ఉత్తరైన ఆకులతో పూజించటము, ముద్గాన్నాన్ని నివేదనగా పెట్టడము, పెసలు దానం చేయటము, పెసలు ప్రసాదంగా పంచటం కూడా మంచిది. శ్రీశైల దర్శనం చేసుకోవటం కూడా మంచి శుభాలను ఇస్తుంది. అలాగే కాణిపాక గణేశుని దర్శనం కూడా మంచి శుభాలను కలిగిస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అవకాశం ఉంటే ఇంట్లో చేసుకోండి. ముత్తైదువులకు పూలు, కుంకుమ, పళ్ళు ఇవ్వటం వల్ల ద్వారా, అలాగే మనకి మంగళవారం నాడు కుజగ్రహ పూజలు కానీ ఈ సుబ్రహ్మణ్యునికి ప్రదక్షిణాలు చేయటం ద్వారా కూడా మనకి శుభాలు జరిగే అవకాశం ఉంది. ఆదివారం నాడు వీలైతే మన ఊరి గ్రామ దేవతకు ప్రదక్షిణం చేసి
నిమ్మకాయల దండ సమర్పించడం అంటే మీ ఇలవేల్పులో ఎవరైనా పోలేరమ్మ, నాంచారమ్మ ఇట్లాంటి గ్రామదేవతలు ఉంటే వారికి ప్రదక్షిణాలు చేసి నిమ్మకాయల దండ సమర్పించడము, పొంగళ్ళు వండుకొని తినటం మంచిది. అలాగే మీ స్తోమకు తగ్గట్టే చేయండి. స్వచ్ఛమైన మనసుతో భక్తిభావంతో మీరు చేసే పత్రం పుష్పం ఫలంతోయం, ఒక చిన్న పుష్పం కానీ ఒక ఆకు కానీ కొంచెంతో నీళ్లు కానీ అవి సమర్పిస్తే చాలు, భగవంతుడు అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటాడు తప్పితే అనవసరమైనగా ఖర్చులు పెట్టి అనవసరమైన ఆడంబరాలకు పోయి ఎవరో ఏదో చెప్పారని కష్టపడబాకండి. దైవానుగ్రహాన్ని మించిన అనుగ్రహం మీకు ప్రపంచంలో ఏదీ లేదని గ్రహించండి. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము వృషభ రాశి వాళ్ళకి సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు. ధన్యోస్మి.